వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ సింగ్. మనమైతే బాలాజీ నగర్ పిఎస్ దగ్గర ఉన్నాము. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. ప్రధానంగా తీసుకుంటే మనకందరికీ తెలిసిందే, ఏదైతే ఎస్విజిఎస్ కాలేజ్ ఉందో కాలేజ్ దగ్గర 22 కేజీల గంజాయిని అక్రమ రవాణా చేస్తూ కారు పట్టుబడిందని. అదే ఈ కారు. ఈ కారులోనే 22 కేజీల గంజాయి అనేది రవాణా అవుతూ ఉంటే మరి బాలాజీనగర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం, ఇన్ఫర్మేషన్తో సిఐ మరో కానిస్టేబుల్ ఇతర సిబ్బంది అక్కడికి వెళ్ళడం. ఈలోపు ఏంటంటే అసలు ఎలా జరిగింది సంఘటన అనేది కూడా మనం అడగడం జరిగింది. రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణానగర్కు చెందినటువంటి సూర్యప్రకాష్ అనేటువంటి వ్యక్తి 22 కేజీల గంజాయిని తీసుకొని నెల్లూరుకు వచ్చేటువంటి క్రమంలో ఏమైందంటే, నెల్లూరుకి బాలాజీనగర్ పై నుంచి వస్తూ ఉన్నారు. అక్కడ యూటర్న్ తీసుకుని ఎస్విజిఎస్ కాలేజ్ ఏదైతే ఉందో ఎస్విజిఎస్ కాలేజ్ దగ్గర అక్కడ వచ్చి ఈ గంజాయిని నెల్లూరు వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసే క్రమంలో వెయిట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వచ్చినటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈగల్ టీంకి చెందినటువంటి ఫిరోజ్ అలాగే సిఐ సాంబశివరావు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో చూసిన వెంటనే సిఐ గారి వెహికల్ చూసిన వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఎస్కేప్ అయ్యేటువంటి ప్రయత్నంలో మరి ఇదే కార్ని వెనక నుంచి వెంబడిస్తున్న ఫిరోజ్ కారు వెనక ఉన్నారు. అది చూసుకోకుండా ఇతను కార్ని వెనక్కి తీయడం, అదే టైంలో ఫిరోజ్కి గాయాలి, ఫిరోజ్ రోడ్డు మీద పడిపోవడం. అదృష్టవశాత్తు, ప్రధానంగా ఇక్కడ అదృష్టం, ఫిరోజ్కి చాలా అదృష్టం అని చెప్పొచ్చు. వెనకనే ఒక కంటైనర్ వెహికల్, హైవే కాబట్టి అంటే ఇదంతా కూడా హైవేలో జరగడం వల్ల కంటైనర్ వెహికల్ వచ్చిందట. సో ఆ కంటైనర్ వెహికల్ డ్రైవరు అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, ఎగ్జాక్ట్గా ఒక 2 మీటర్ల పరిధిలోనే వెహికల్ ఆగిపోవడం అనమాట. లేకపోతే అది ఫిరోజ్ని గాయపరిచి ఉండేది, ఖచ్చితంగా ఫిరోజ్ పైన ఎక్కేసి ఉండేది. అటువంటి సమయంలో అదృష్టవశాత్తు దాంతోపాటు సిఐ, అప్రమత్తమైనటువంటి సిఐ ఇతన్ని వెంబడిస్తూ 2 రౌండ్లు ఫైర్ చేయడం జరిగింది. అయితే ఆ బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో బుల్లెట్ కార్కి బహుశా ఇదే అనుకుంటాను, అది ఇదొకటి 2 కారులోంచి వెళ్ళిపోయి ఆ సీట్ దగ్గర పక్కన ఆగిపోయింది ఒకటి, ఇక్కడ కింద వైపు ఒకటి బుల్లెట్ తగలడం జరిగింది. సో ఇది తగిలిన తర్వాత ఏం చేశారంటే, ఇదే మనకు పోలీసులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం, మనకు తెలిసినటువంటి వివరాల ప్రకారం అక్కడి నుంచి ఆగలేదు, తప్పించుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఎన్టీఆర్ నగర్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ నగర్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఎన్టీఆర్ నగర్లోకి వెళ్ళిన తర్వాత సిఐ వెహికల్, అదేవిధంగా కానిస్టేబుల్ ఎవరైతే గాయపడ్డాడో లేచి అతను కూడా వెహికల్ని వెంబడించడం జరిగింది, తరుముకోవడం జరిగింది. అలా తరుముకోవడంలో ఎన్టీఆర్ నగర్లోకి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ నగర్లో అతన్ని పట్టుకోవడం జరిగింది. సో పూర్తి వివరాలు అయితే మనం సిఐ గారితో మాట్లాడితే మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అందుకే వచ్చాం. సో వారు వేరే పని మీద బయటికి వెళ్ళడంతో రేపు మనకు ఇంటర్వ్యూ కూడా ఇస్తామని చెప్పున్నారు. ఖచ్చితంగా పూర్తి వివరాలు అయితే సిఐ గారిని అడిగి అందిస్తాము. మొత్తానికి ఉక్కుపాదం మోపుతాం, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ఈగల్ టీం చేస్తోంది. దానికి సంబంధించి లా అండ్ ఆర్డర్ టీం కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. నెల్లూరులో అయితే ఇటీవల కాలంలో గంజాయిని పట్టుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో గంజాయి ఉంటే ఒప్పుకునే లేదు అనే విధంగా అయితే నెల్లూరు టీం అయితే పనిచేస్తుంది. నెల్లూరు టీం అయితే ఎగ్జాక్ట్గా అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. దీనికైతే ఖచ్చితంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ని అభినందించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ యువత ఎట్టి పరిస్థితులు ఒకవైపు ర్యాలీలు నిర్వహిస్తున్నారు, మరోవైపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇటు గంజాయి ముఠాపై ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. ఎక్కడ కూడా స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో స్మగ్లింగ్కి ఆస్కారం లేకుండా రైల్వే స్టేషన్లో ఒకరు పట్టుకుంటే ఇక్కడ మిగతా ఏరియాల్లో ఎక్కడ అమ్ముతున్నారో అక్కడ పట్టుకోవడం, లేదంటే రవాణా ఎక్కడ జరుగుతుందో అక్కడంతా పట్టుకోవడం, ఇలా ఈగల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, ఇలా అన్ని రకాలుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదు అనే విధంగా ముందుకు సాగుతోంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.